తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి నెలలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారతుల తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధుడు కలిపి సంచారం చేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి స్థిర చరాస్తులు కానీ, అలాగనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, లావాదేవీలు కానీ, దీర్ఘకాలికంగా మీరు చేసే ప్రయాణాలలో అద్భుతమైనటువంటి ప్రభుత్వ అధికారులతో, బ్యాంకు ఉద్యోగస్తులతో, ప్రైవేట్ రంగ ఫైనాన్సులతో సకాలంలో డబ్బులు అందుతూ ఉన్నతమైన జీవితానికి తులారాశి వారు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, వ్యాపార క్రయ విక్రయాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కాకపోతే కష్టపడి పనిచేయడం మీ వంతు. అనేక రకాల వ్యక్తులు మిమ్మల్ని ఎదుగుదల చేయకుండా తొక్కేయాలని చెప్పి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే. మీరు ధర్మంగా ఉండండి, వారు తాత్కాలికంగా మాత్రమే మిమ్మల్ని ఆపగలరు. శాశ్వతమైన విజయం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర, వాయు, జల ప్రయాణాల్లో కొన్ని స్వల్పమైన మార్పులు చేసుకోవడం ఉత్తమోత్తమం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో స్వల్పమైనటువంటి మాటల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వేయిలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సున్నితమైన స్వభావ వ్యక్తులు కావడం వలన అనేక మంది మిమ్మల్ని ఇష్టపడుతూ గౌరవించేటువంటి అవకాశం ఉంది. సభల యందు, సమావేశాల యందు పాల్గొనడం, రాజసన్మానం తులారాశి వారికి కాబోతుంది. ఇన్ని కోట్ల వీడియోలలో ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి అని చెప్పి గమనించగలగాలి. అంటే కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజ, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాల్ని తొలగింపజేసే ఏకైక శక్తే కాళభైరవ స్వామి వారు. కనుక కాళభైరవ స్వామిని స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి తులారాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పి ఆచరించాలి.